ఈ వారం కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విషయాల్లో ఏర్పడినటువంటి చిక్కులు వీడిపోతాయి. మంచి నిర్ణయాలు విద్యాపరంగా తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆదరణ పెరుగుతుంది. మిత్రుల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు కూడా బాగానే కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించుకోగలుగుతారు. అన్ని రంగాల వారికి కూడా సంతృప్తికర సంఘటనలు ఏర్పడతాయి. ఇక ఈ వారం మీ ప్రతికూల గ్రహాలను కనుక పరిశీలించినట్టయితే గురుగ్రహం, కేతుగ్రహం, చంద్రగ్రహం, శనిగ్రహం ఈ 4 గ్రహాలు కూడా అప్పుడప్పుడు విఘ్నాలని, చిరాకుల్ని కలిగిస్తాయి. కాబట్టి ఈ 4 గ్రహాల దోష నివృత్తికై లలితా సహస్రనామం పారాయణ లేదా లలితా సహస్రనామాన్ని వినడం ద్వారా కూడా ఈ దోష నివృత్తి ఏర్పడుతుంది. అమ్మవారికి చేసేటువంటి కుంకుమ పూజ కూడా ఈ దోష నివృత్తికి ఉపయోగపడుతుంది. ఈ వారం మీరు పఠించాల్సినటువంటి మహామంత్రాన్ని పరిశీలించినట్టయితే శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అనేటువంటి మహామంత్రం ఈ 4 గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి విఘ్నాలని, ప్రతికూలతని నివారింపచేస్తుంది, రక్షణ కలిగిస్తుంది. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి దానాల్ని పరిశీలించినట్టయితే గోక్షీరం, రాగి పాత్రలు, అన్నదానం ఈ 3 కూడా చక్కటి ఉపయోగాన్ని, మానసిక సంతృప్తిని మీకు కలిగిస్తాయి, విజయాల్ని దగ్గర చేస్తాయి. ఇక ఈ వారం మీరు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు ఈ వారం మీకు బాగా ఉపయోగపడతాయి.